ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 17వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాము. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపో చేయును. ఆమేన్. చాలా మంది అనుకుంటారు కదా, సంతోషము డబ్బులో ఉంటుందని. సంతోషం అనేది మంచి జీవితం జీవించినప్పుడు సంతోషం కలుగుతుందని, సంతోషం అనేది ఎక్కువగా సంపాదించుకున్నప్పుడు, ఎక్కువగా ప్రయాసపడి ఆస్తిని సమకూర్చుకున్నప్పుడు తన మనసుకు సంతోషం కలుగుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి రీతిగా సంతోషమైనటువంటి మనస్సు నీకు ఉండాలంటే, ఈ సంతోషము గల మనస్సు నీకుంటే, సంతోషం అనేది మన మనసులో కలగాలంటే, ఈ సంతోషం అనేది మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఫీల్ గుడ్ హార్మోన్ అన్ని విడుదలవుతాయి శరీరంలో. ఈ యొక్క హార్మోన్ల ప్రభావం ద్వారా శరీరంలో ఈ హార్మోన్లు విడుదలైనప్పుడు శరీరానికి మనసుకు సంతోషకరమైనటువంటి ఆ యొక్క ఫీల్ అనేది కలుగుతుంది. ఈ సంతోషకరమైనటువంటి మనసు ద్వారా ఆరోగ్యంగా ఉంటారు, ఆరోగ్యంగా జీవిస్తారు. శరీరంలో ఉన్నటువంటి హార్మోన్లు, ఫీల్ గుడ్ హార్మోన్లన్నీ మన శరీరంలో ఉంటాయి. ఈ హార్మోన్లు ఏం చేస్తాయంటే మన శరీరానికి మంచి సంతోషంగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి హార్మోన్లు విడుదల చేసేటటువంటి ఆ యొక్క హార్మోన్ల ద్వారా శరీరం అంతా కూడా, మనసు అంతా కూడా సంతోషంగాను మరియు ఆరోగ్యంగా, స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో కూడా మంచి హార్మోన్లు విడుదలవుతాయి. అదే రీతిగా అందరి పట్ల ప్రేమను కలిగి ఉండే వారిలో కూడా ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదలవుతాయి. అలాగే ఎప్పుడు ఆనందంగా ఉండేవాళ్ళు, ఎప్పుడు సంతోషంగా ఉండేవారిలో వారి యొక్క హార్మోన్ల ప్రభావం ఏ రీతిగా ఉంటుందంటే ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదలవుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు వారి యొక్క మనసు కానీ, వారి యొక్క శరీర తత్వం కానీ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మనసు కూడా సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఫిలిప్పీయుల పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. చదువుదాము. ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. పౌలు గారు సెలవిస్తున్నారు. ఇటువలనే మీరు ప్రభువులో ఆనందించినట్లుగా మీరు ఆనందించి నాతో కూడా, ప్రభువులో సంతోషించి మీరు నాతో కూడా సంతోషించండి, నాతో కూడా ఆనందించండి. అవును, మనం పొందుకున్నటువంటి సంతోషాన్ని, మనం పొందుకున్నటువంటి ఆనందాన్ని ఇతరులకు పంచాలి. పౌలు గారు సెలవిచ్చిన రీతిగా నాతో కూడా మీ ఆనందాన్ని పంచుకునండి అని సెలవిచ్చిన రీతిగా మనలో ఉన్నటువంటి సంతోషము, ఆనందాన్ని ఇతరులకు పంచాలి. సంతోషంతో ప్రార్థన చేయుట. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. మీరు నాతో పాలువారే ఏంటో చూసి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించడని రూఢిగా నమ్ముచు ఉన్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నానని పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ, ఆయన ఎల్లప్పుడూ ప్రార్థించేవారుగా, సంతోషముతో, ఆనందముతో ప్రార్థించేవారుగా, నేను ఎలాగైతే అనేక సంఘాల కోసం నేను ప్రార్థిస్తూ ఉన్నాను, అదే రీతిగా మీరు కూడా, మీలో ప్రతి వారు కూడా ఎల్లప్పుడూ కూడా ప్రార్థనతో, సంతోషంతో ప్రార్థన చేయండి. అనేకుల కొరకు ఆనందంతో ప్రార్థన చేయండి. ఎల్లప్పుడూ ప్రార్థనలో గడపండి. ఎల్లప్పుడూ ప్రార్థనలో గడుపుతూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 22వ వచనంలో 2వ మాటగా ఉన్నది. ఏంటి ఆ మాట అంటే, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపో చేయును అని వ్రాయబడి ఉంది. ఇదేంటి? సంతోషము గల మనస్సు ఏమో ఆరోగ్యానికి కారణం అన్నాడు. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపో చేయును. అవును, చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం. చాలా మంది అనేక ఒత్తిడులకు గురైనప్పుడు, అనేక బాధలకు గురైనప్పుడు, అనేక శ్రమలలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఎవరు ఆదరించలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు చాలామంది మనుషులు కూడా
అనేక రకాలుగా మానసిక సమస్యలకు లోనయ్యి వారి మనసులో ప్రశాంతత లేక ఒత్తిడికి గురయ్యి వారిలో ఏర్పడేది ఏంటంటే, సాధారణంగా అందరికీ తెలిసినటువంటి విషయమే ఇది. కోపం అనేది వస్తుంది. ఎవరైతే ఒత్తిడికి లోనయ్యి, ఎవరైతే బాధకు లోనయ్యి, ఎవరైతే మానసికంగా బాధపడుతూ ఉంటారో, ఆలోచిస్తూ ఉంటారో వారిలో కోపం అనేది వస్తుంది. ఈ కోపం వల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తారు. కొన్నిసార్లు ఈ కోపము, చిరాకు వలన ఇతరుల మీద అనేక మాటలు మాట్లాడతారు. ఇతరులను నిందిస్తారు, ఇతరులను కొడతారు. ఈ రీతిగా ఈ కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే ఈ ఒత్తిడి కలిగినటువంటి వారు, ఈ కోపాన్ని కలిగిస్తున్నటువంటి వారిలో ఒక హార్మోన్ అనేది విడుదలవుతుంది. సంతోషము గల మనస్సు ఎలా ఆరోగ్యకరంగా ఉన్నదో, ఆ మనసు ఆరోగ్యంగా ఉండడానికి మన శరీరంలో విడుదలయ్యే హార్మోన్ ఎలాగైతే ఉన్నదో, అదే రీతిగా మన యొక్క శరీరంలో కూడా ఒత్తిడికి లోనైనప్పుడు, చిరాకుకు గురైనప్పుడు, కోపానికి లోనైనప్పుడు, మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు, మానసిక ఆలోచన చేసినప్పుడు కూడా మన యొక్క శరీరంలో కొన్ని హార్మోన్లు విడుదలవుతాయి. దానినే మెడికల్ భాషలో మన శరీరంలో విడుదలయ్యే హార్మోన్, కోపంతో ఉన్నప్పుడు, ఒత్తిడిలో ఉన్నప్పుడు, మానసిక సమస్యలో ఉన్నప్పుడు విడుదలయ్యే హార్మోన్ పేరు కార్టిజల్ హార్మోన్. ఇది మన శరీరాన్ని, మన శరీరం లోపల ఉన్నటువంటి ప్రతి ఎముకను కూడా చేస్తుంది. ఈ హార్మోన్ ఎక్కువైతే, ఎవరైతే ఎక్కువగా మానసిక సమస్యలతో, చిరాకుతో, కోపంతో ఉంటారో వారిలో ఈ హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుంది. కాబట్టి వారిలో ఎముకలను గుళ్ళపరుస్తుంది. ఎముకలు నొప్పుల చేతను, కీళ్ళ నొప్పుల చేతను, నడవలేని పరిస్థితులు కూడా ఈ హార్మోను వారిని అలా తయారు చేస్తుంది. కాబట్టి ప్రభుని వాక్యం సెలవిస్తుంది, సంతోషముగా ఉండండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటే, ఇతరులతో మీ సంతోషాన్ని పంచుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీలో ఉన్నటువంటి కోపాన్ని, చిరాకును, మానసిక ఒత్తిడిని, అలాగే శ్రమలు, ఇబ్బందులు వీటన్నిటి గురించి ఆలోచించకుండా ప్రభువు మీద ఈ సమస్యలన్నిటినీ, మీ భారం అంతటిని ప్రభువు మీద వేసి సంతోషమైనటువంటి మనసుతో కలిగి దేవుడిచ్చేటటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆరోగ్యమును కలిగి మీరు జీవించండి. ప్రభు ఇటు కృపను మీకు దయచేయను గాక. చిన్న ప్రార్థన చేస్తున్నాము. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సమయంలో విత్తబడినటువంటి వాక్యము ద్వారా తండ్రి విన్నటువంటి వారికి మేలుకరముగాను, సంతోషకరమైనటువంటి మనసు కలిగినటువంటి వారిగా, వారిలో ఉన్నటువంటి ప్రతి వేదన, బాధ, కోపాన్ని, చిరాకును, ఒత్తిడిని తీసివేసి ప్రభా సంపూర్ణమైనటువంటి సంతోషము గల మనసును వారికి దయచేయండి. వారి శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఎముకను మీరు బలపరచు ప్రభా, సహాయము దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.